సంక్షేమం అభివృద్ధి జోడెద్దులుగా ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో భట్టి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలను విదేశీ ప్రతినిధులు ఎన్ఆర్ఐలకు వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రా వ్యవస్థను తీసుకువచ్చామని వెల్లడించారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తెలంగాణ అభివృద్ధి, పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక విధ్వంసానికి గురైందని, కాంగ్రెస్ ఆర్థిక క్రమశిక్షణతో వ్యవస్థను గాడిలో పెట్టామని తెలిపారు.